హాయ్ హలో అండి. మన ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ మన ఫేస్ అనేది డల్‌గా అయిపోద్ది కదా! అలా ఏమీ లేకుండా మన ఫేస్ అనేది కాంతివంతంగా కనిపించేలాగా చేసుకోవాలంటే ఈరోజైతే ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే చెప్పేసాను. వీడియో అనేది క్లిప్ చేయకుండా చూసేయండి. ఏమీ లేదు ఫ్రెండ్, ఒక చిన్న బౌల్‌లో కొంచెం పచ్చి మిల్క్ అనేది తీసుకోవాలి. పచ్చి పాలనమాట. ఇలా తీసుకొని ఒక కాటన్‌లో ముంచి ఫేస్ మొత్తం కూడా మిల్క్‌ని యాడ్ చేసుకోవాలి. మొత్తం కూడా ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకున్న తర్వాత కనీసం ఫస్ట్ స్టెప్ అనమాట. ఫస్ట్‌గా 5 నిమిషాలు ఆరాలి. తర్వాత మళ్ళీ ఆరిన తర్వాత మళ్ళీ అదే విధంగా మనం మళ్ళీ ఫేస్ మొత్తం కూడా ఈ మిల్క్ అనేది మళ్ళీ ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. టోటల్‌గా ఒక 3 టైమ్స్ అనేది ఈ మిల్క్ అనేది ఫేస్ పైన ఇదే విధంగా అప్లై చేసుకోవాలి. ఎంత బ్లాక్‌గా ఉన్నా సరే, అలానే ఎంత డల్‌గా ఉన్నా సరే మీ ఫేస్ అనేది కాంతివంతంగా కనిపిస్తుంది. ఇది ఒక్కసారి మీరు ట్రై చేయండి, మీరే షాక్ అవుతారనమాట. 1, 2 టైం అయిపోయింది కదా, ఇది 3 టైమ్స్ అనమాట మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా చూసారా, మొత్తం కూడా మిల్క్ మొత్తం కూడా మన ఫేస్ పైన అలాగా కాటన్ తోటి రుద్దుతూనే ఉండాలి. ఇలా రుద్దడం వల్ల మీ ఫేస్ పైన ఉన్న దుమ్ము ధూళి అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. పాలు అనేది మన ఫేస్ పైన క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఒక చిన్న బౌల్ అనేది తీసుకొని నెక్స్ట్ స్టెప్ అనమాట, కొంచెం పాలు వేసుకొని వాటిలో కొంచెం బియ్యం పిండి అనేది వేసుకోవాలి. ఇది మన ఫేస్ స్క్రబ్ అనమాట. నెక్స్ట్ ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి పాలు, బియ్యం పిండి అనేది మీ ఏ ఫేస్ వాళ్ళకైనా చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. మీరు టోటల్గా మొత్తం కూడా మీ ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత కనీసం ఒక 10 నిమిషాలైనా మీ ఫేస్ పైన ఈ ప్యాక్ అనేది ఆరనివ్వాలి. ఎక్కువగా ఆరడం వల్ల మీ ఫేస్ పైన ఉన్న బ్లాక్ హెడ్స్ ఉన్నా, నెక్స్ట్ వైట్ హెడ్స్ ఉన్నా, నెక్స్ట్ మీ ఫేస్ పైన మచ్చలు ఏమైనా ఉన్నా కూడా తొందరగా పోయి మీ ఫేస్ అనేది కాంతివంతంగా ఉండేలాగా చేస్తుంది. చూసారా, నేను స్క్రబ్ పెట్టేసరికి నా ఫేస్ అనేది ఎంత గ్లోగా వచ్చింది. నెక్స్ట్ స్టెప్ వచ్చి కాఫీ అలానే మిల్క్ అనమాట. చూసారా, వావ్, నేనైతే షాక్ అనమాట. ఒక్కసారి మీరు ట్రై చేయండి. నా స్కిన్ అయితే చాలా థిక్గా ఉందన్నమాట. ఇలా ఉండడం వల్ల మీకు స్కిన్ అనేది ముడతలు పడకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఒక చిన్న బౌల్లో కొంచెం పాలు అనేది వేసుకోవాలి. ఇలా పాలు వేసుకున్న తర్వాత కాఫీ పొడి అయితే వేసుకోవాలి. ఏమీ లేదు, మనకు ప్రతి షాప్లో దొరుకుతుంది అనమాట కాఫీ పొడి. ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసుకొని టోటల్గా మళ్ళీ మీ ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. చూసారా, ఫస్ట్ స్క్రబ్ మిల్క్ తోటి, నెక్స్ట్ వచ్చి స్క్రబ్ కోసం పాలు మిల్క్ అనమాట. పాలు అలానే రైస్ పౌడర్ అనమాట స్క్రబ్కి. నెక్స్ట్ వచ్చి ఇది ఫేస్ మాస్క్ అనమాట. ఫేస్ మాస్క్ అనేది జస్ట్ పాలు, కాఫీ పొడి వేసుకుంటే చాలు, మీ ఫేస్ అనేది చాలా అంటే చాలా యవ్వనంగా ఉండేలాగా చేస్తుంది. చూసారా, ఇక నేనైతే కాఫీ పొడి అలానే మిల్క్ అనేది కలిపి ఫేస్ పైన అప్లై చేసుకొని ఈ ప్యాక్ అనేది కనీసం మన ఫేస్ పైన పావు గంట అయినా ఆరనివ్వాలి. ఇలా ఆరిన తర్వాత కాటన్ ఉంటుంది కదండి, మీరు మిల్క్లో ముంచిన కాటన్ ఉంది కదా, అది పారేయకుండా మీ ఫేస్ పైన మొత్తం రుద్దుకుంటూ ఉంటే ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత స్పూన్తో ఇలా ఈ విధంగా తీసుకోండి. ఎందుకంటే మీకు నీట్గా వచ్చేస్తుంది అనమాట స్పూన్తో తీసుకోవడం వల్ల. చూసారా, అయితే నేను మీకు వీడియోలో లైవ్లోనే చూపిస్తున్నాను. వావ్, సూపర్ అనమాట. మీరు కూడా ఇలా అప్లై చేసుకోండి. కాలేజ్కి వెళ్ళే పిల్లలకి అలానే ఇంట్లో ఉన్న అమ్మలకి పిల్లలకి అందరికి కూడా మంచిగా యూజ్ అయ్యే ఫేస్ ప్యాక్ అనమాట. ఏమీ లేదు, సింపుల్ పద్ధతిలోనే చేసుకోవచ్చు. అలానే మీరు మీ ఫేస్కి అనేది అందంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ పార్లర్కి వెళ్ళేంత అవసరం కూడా ఉండదు. చూసారా, వావ్ వావ్, కడిగేసుకొని వచ్చి చూపించాను. చూసారు ఫ్రెండ్, వీడియో అనేది నచ్చితే ఒక లైక్ వేసుకొని మర్చిపోకండి. ఇంకెవరైనా మన ఛానల్ ఫస్ట్గా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్, ఉంటానే. మళ్ళీ నెక్స్ట్ ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తే మీకు అదేవిధంగా మీకు ఒక మంచి వీడియో మళ్ళీ తయారు చేస్తానన్నమాట. చూసారా.